అడవుల్ని పెంచుతాం, అడవులలో మొక్కలు పెంచి అడవిని అభివృద్ధి చేస్తామని ఒకవైపున చెప్తూ ఉంటే, రెండో వైపున అడవుల్ని నాశనం చేసేస్తున్నారు, అదానికి ఇచ్చేస్తున్నారు అంటూ గిరిజనుల ఉద్యమం అన్నటువంటిది అల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున ప్రారంభమైంది. అక్కడ గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజనులందరూ ఒక్కటయ్యి అల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన చేశారు. అదానీ నవయుగ లాంటి సంస్థలకు మన్యంలో హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో భూములు అప్పగిస్తున్నారు అన్నటువంటిది. అంటే మన్యంలో ఉన్నటువంటి వాటర్ నిలబడేటటువంటి ప్రదేశాలలో హైడ్రో పవర్ ప్లాంట్లకి ఇస్తున్నటువంటి అనుమతి ఆ ప్రాంతపు భూముల మీద కూడా వాళ్ళకి పెత్తనం ఇస్తున్నారంటూ ఆందోళనకు దిగినటువంటి విషయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతుంది. భారీ ఎత్తున ఉద్యమం జరిగింది. అయితే ఇక్కడే సమస్య ఏంటంటే, హైడ్రో పవర్ ప్లాంట్ వల్ల అడవికి ఎట్లాంటి నష్టము జరగదు. మైనింగ్ వల్ల నష్టం ఉంటుంది, గంజాయి వల్ల నష్టం ఉంటుంది తప్పించి టూరిజం వలన లాభం ఉంటుంది, హైడ్రో పవర్ ప్రాజెక్టు వలన లాభం ఉంటుంది. హైడ్రో పవర్ అంటే ఏంటి? అక్కడ ఉన్నటువంటి జలవనరుల నుంచి విద్యుత్తుని తీయడం, దాన్ని రీసైక్లింగ్ చేయడం, వీటి ద్వారా దానివల్ల నష్టమే ఉండదు. కాకపోతే గిరిజనుల్ని ఈ అంబానీలు అదానీల పేర్లు చెప్పి రెచ్చగొట్టేటటువంటి యాక్టివిటీ ఏదో నడుస్తున్నట్టుంది.